6 టీవీకి స్వాగతం. నేను సహన. వెదర్ రిపోర్ట్ లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే 34.8 డిగ్రీలు నమోదైంది. ఇక నిజామాబాద్ జిల్లాలో 32.4 డిగ్రీలు నమోదైంది. తర్వాత మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే 32.6 డిగ్రీలు నమోదైంది. ఇక హైదరాబాద్ సిటీలో 35 డిగ్రీలు నమోదైంది. తర్వాత ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే 32.6 డిగ్రీలు నమోదైంది. ఇక హన్మకొండ జిల్లాలో 30 డిగ్రీలు నమోదైంది. రామగుండం జిల్లాలో చూసుకున్నట్లయితే 35 డిగ్రీలు నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే హన్మకొండ జిల్లాలో 30 డిగ్రీలు నమోదైంది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో మరియు రామగుండం జిల్లాలో 35 డిగ్రీలు నమోదైంది. వాతావరణ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఎక్కడెక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయో చూసేద్దాం. వాతావరణ శాఖ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల అక్కడక్కడ కురిసే అవకాశాలుంది. ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు, గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలలో కురిసే అవకాశాలున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూసేద్దాము. ముందుగా విశాఖపట్నం జిల్లాలో చూసుకున్నట్లయితే 33 డిగ్రీలు నమోదైంది. ఇక విజయవాడ జిల్లాలో 32 డిగ్రీలు నమోదైంది. తర్వాత అనంతపురంలో చూసుకున్నట్లయితే 30.8 డిగ్రీలు నమోదైంది. ఇక తిరుపతి జిల్లాలో చూసుకున్నట్లయితే 40 డిగ్రీలు నమోదైంది. మచిలీపట్నం జిల్లాలో చూసుకున్నట్లయితే 27.6 డిగ్రీలు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే మచిలీపట్నం జిల్లాలో 27.6 డిగ్రీలు నమోదైంది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లాలో 40 డిగ్రీలు నమోదైంది. ఇవండి రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ అప్డేట్స్. మరో వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్.